అలానే జియోతో ఎలా ఓపెన్ చేయాలనేదని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఈ విధంగా ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వదు. దానికి వేరే ప్రాసెస్ ఉంది. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు మీకు ఇప్పుడు చూడండి సిమ్‌నైతే ఆఫ్ చేసినాను. ఫస్ట్‌లో ఉన్నదైతే అది బిఎస్ఎన్‌లు. ఇప్పుడు సెకండ్ సిమ్ నేను జియోనైతే ట్యాప్ చేశాను. చూసారు గదా! ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తే బ్యాకొచ్చేసాను. ఇది ఫస్ట్ అనమాట. ఇప్పుడు చూడండి మళ్ళా లింక్‌పై ట్యాప్ చేశాను. లింక్‌పై ట్యాప్ చేస్తే చూడండి ఈ విధంగా ఇదిగో ఈ విధంగా వస్తదనమాట. ఇప్పుడు డైరెక్ట్ జియో సిమ్‌తోని ఇలా చేస్తే ఇలాగొచ్చేస్తది. ఇప్పుడు మళ్ళా బ్యాకొచ్చి అదే లింక్‌పై ట్యాప్ చేస్తున్నాను చూడండి. ఇగో చూడండి మీకు చూపిస్తున్నాను మీకు తెలియడం కోసమే. ఓపెన్ అయితే కాలేదు. ఇప్పుడు. ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా బ్యాక్‌కొచ్చేసేయండి. బ్యాక్‌కొచ్చేయండి. ఇప్పుడు డైరెక్ట్‌గా మీరు క్రోమోకెళ్ళండి. క్రోమోకెళ్ళి యూనివర్సల్ కంపెనీస్ డాట్ కామ్ అంటూ టైప్ చేయండి. చూడండి ఇదిగోండి యూనివర్సల్ కంపెనీస్ డాట్ కామ్ టైప్ చేసినంక మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతది చూడండి. ఇదిగోండి. ఇలాగ ఓపెన్ అయితది. ఇలాగ ఓపెన్ అయినంక మీరు పైకి ఇలాగా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే జాయిన్ అండ్ ఎర్న్ అనేసి ఉంటది. దానిపై ట్యాప్ చేయండి. దానిపై ట్యాప్ చేస్తే మీరు అదే మీరు సైన్ ఇన్ అయ్యి ఉంటారు కదా! ఆటోమేటిక్‌గా మీకు చూపిస్తదనమాట చూడండి. ఇదిగోండి నాకు ఇప్పుడు చూపించింది. చూసారా? ఈ విధంగా జియోలో అయితే ఓపెన్ అయితే అవుతుందనమాట. చాలామంది టెన్షన్ పడిపోతున్నారు. ఓపెన్ అవ్వట్లేదు బ్రో, ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. ఈ విధంగా ట్రై చేయండి. తప్పకుండా ఓపెన్ అవుతది. నాకు ఇప్పుడు ఓపెన్ అయింది చూసారా? మీకు చూపించాను. మీకు అర్థమవ్వడం కోసమే ఈ వీడియోనైతే చేశాను. జియోలో కూడా ఓపెన్ అయితే అవుతుంది. ఎయిర్‌టెల్‌లో కూడా సేమ్ ఈ విధంగానే చేయండి. ఏ సిమ్‌తో ఓపెన్ అవ్వట్లేదో ఆ ఏ సిమ్ ఇప్పుడు బిఎస్ఎన్‌ఎల్‌తో యూజ్ చేస్తే బిఎస్ఎన్‌ఎల్‌తో ఓపెన్ అవ్వకపోయినా కూడాను ఇదే విధంగా ప్రాసెస్ కంటిన్యూ చేసి మీరు ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతదనమాట. ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే ప్లీజ్ నా నంబర్‌కైతే మీరు వాట్సాప్‌లో హాయ్ అని పెట్టండి.